హాయ్ అండి. చాలా సింపుల్‌గా హ్యాండ్స్ కటింగ్ ఆర్మ్ లూజ్ ఆధారంగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం క్లాత్‌ని 4 ఫోల్డింగ్ చేసుకొని ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకొని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి ఉన్న హ్యాండ్ హైట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఆర్మ్ లూజు 6 ఇంచులు కానీ 7 ఇంచులు కానీ 8 ఇంచులు కానీ 9 ఇంచులు కానీ వస్తే దానికి ఒక మెథడ్ ఉంటుంది. అయితే నాకు వచ్చేసి 6 మీద 7 గీతలు వచ్చిందండి. పావుతక్కువ 7, 6 ఇంచులతో వస్తే కనుక మనం పావుతక్కువ 3 తీసుకుని చంక డౌన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్కి ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఇలాగా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని 3/4 ఇంచు లోతు తీసుకుని ఈ చంక డౌన్కి టచ్ అయ్యేటట్టు మనం 3/4 ఇంచు లోతుని ఇలాగ మార్కింగ్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదండి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను కింద లింక్ ఇస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మొత్తం ఫుల్ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.